మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారా? అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువగా గొంతెత్తి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అరెస్ట్ మీరా, కేటీఆర్ గారా, లేకపోతే హరీష్ రావు గారా? అంటే రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారి నాయకత్వం లోపల, కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ప్రధానంగా సభలు కానీ బయట కానీ అనేకమైన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అదే తీరుగా హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు గారు ప్రతి ఒక్కరి కూడా ఆయన మాట్లాడినదే ఒక సబ్జెక్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లనే కవిత మేడం గారు కూడా ఆమె మీద అక్రమంగా కేసు పెట్టినప్పటికీ, ఆమెను ఎంత అణచివేయాలని చూసినప్పటికీ ఆమె కూడా బ్రహ్మాండంగా ఇవాళ ప్రజాక్షేత్రం లోపల తిరుగుతూ ఉన్నారు. ఎక్కడి శాసనసభ్యులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. శాసనసభ్యులను కూడా ప్రలోభ పెట్టాలని చెప్పి వాళ్లకు లేని బిజినెస్లను కూడా అంటగట్టి ఎన్నో కేసులు పెట్టి ఆ విధంగా చేస్తే కూడా పోయిన 10 మందిని తీసుకోగలిగినారు తప్ప మిగతా అట్లనే మిగిలిన శాసనసభ్యులందరూ కూడా ఇలా ఫైట్ చేస్తున్న పరిస్థితి. అట్లా ఫైట్ చేస్తున్న దాంట్లోపల వాళ్ళు ఏదైతే స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే వాటికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడుతుంది. వాయిస్ వినిపిస్తున్నారు, ప్రజాక్షేత్రం లోపల తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలెంబడి నిలబడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమం నుంచి వచ్చిన నాయకులం మేమంతా ఉద్యమం నుంచి వచ్చినాం. కాబట్టి డెఫినెట్గా ఉద్యమ బాట లోపల వాయిస్ అనేది గట్టిగా ఉంటుంది, మా నిర్ణయాలు కూడా గట్టిగా ఉంటాయి. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం ఈరోజు అనేకమైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారి మీద పెట్టారు. హైకోర్టు ఏం చేసింది? హైకోర్టు నువ్వేం ఎంక్వైరీ చేసుకుంటావో, నువ్వేం చేసుకుంటావో చేసుకోమని చెప్పింది. దాన్ని లెంకి ఈడీలను ఎంటర్ అయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ఒక రకంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ రెండు పార్టీలకు పొంతనే లేదు ఎక్కడ కూడా. కానీ పొంతన లేకుండా కూడా అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అణచేయాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు కేసు పెడతారు, ఇమ్మీడియట్గా సిబిఐ అటాక్ అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. ఆ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే ఈడీ ఎంటర్ అవుతుంది. ఏంటంటే ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యం? ఎట్లా జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? సెక్షన్స్, విపరీతమైన సెక్షన్స్ పెట్టుకోవడం, అనేకమైన కార్యక్రమాల్లో అనైతికమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజాక్షేత్రం లోపల వాళ్ళు సాధ్యం కాని వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో ఆ వాగ్దానాలను తప్పించుకోవడానికి ఇప్పుడు 6 హామీలు గ్యారంటీలు ఇచ్చాడు. దాంట్లో ఏం నెరవేరింది? ఇవాళ మహిళలకు 2,500 ఇస్తామన్నాం నెలకు. అందరు ఆడపిల్లలు పోయింది, ఓటేసారు. ఓటేసిన ప్రతి అమ్మాయి కూడా, ప్రతి ఆడపడుచు అందరూ కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళు మాకు 2,500 వస్తాయి అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మరి జరిగింది ఏంది? ఎవరికి ఇచ్చినావు? ఇవాళ మేము ఎప్పుడు లేని స్కీము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ గారు ప్రవేశపెడితే అప్పుడు అర్థం కాక ఏ విధంగా ఇస్తాము, ఏ విధంగా చేస్తామని అర్థం కాక దానికి ఒక తులం బంగారం అన్నారు. మరి తులం బంగారం లేక మాసం బంగారం కూడా లేదు కదా. మేము అనుకున్నాము ఈయన తులం బంగారాలు అందిస్తే రాష్ట్రంలో ఉన్న పెళ్లిళ్ళకి అన్నిటికీ పెళ్లిళ్ళు అయితే అసలు దుకాణాలలో బంగారం దొరకదు అనుకున్నాము. ఇవాళ బంగారం కొన్నాడా? మరి ఎక్కడన్నా ఇచ్చిండా? నీకు స్కూటీలు ఇస్తామన్నాడు, లేకపోతే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరి ఇచ్చిండా? ఎక్కడ కూడా అసాధ్యమైన, అంటే నేను ఒక్కటి యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా నేను ఒకటి ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఊహించలే ఆయన కేసీఆర్ అటువంటి ఒక ఐరావతం లెక్క ఉన్న ఈ వృక్షాన్ని ఏ పరిస్థితుల్లో కూడా నేను ఢీకొనలేను కాబట్టి అనవసరమైన వాగ్దానాలు ఇస్తాం ప్రజలకు అని చెప్పేసి సాధ్యమైతాయా కాదా, రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఈ స్కీమ్ ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా, అన్నీ కూడా వాగ్దానాలు చేసి ఈరోజు ఏం చేయలేని పరిస్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పే స్టేజ్కి వచ్చాడు. ఏదైతే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళను అక్రమంగా కేసులు పెట్టాలి, అన్యాయంగా కేసులు పెట్టాలి, ఏదో అవినీతి అంటగట్టాలి, ఆ విధంగా చేస్తున్న పరిస్థితి లోపల ఒకరి మీద కేసులు పెడతా ఉన్నాం. ఎవరి మీద కేసులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా వాళ్ళకు. ఈ 4 ఏళ్ళల్లో పిచ్చి తుగ్లక్ పరిపాలన, పిచ్చోని చేతికి రాయిస్తే ఎక్కడైనా కొడతాడు. ఆ విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది.
సార్ మీ మాటల్లోనే కవిత గారి డిస్కషన్ వచ్చింది కదా, ఇప్పుడు కవిత గారు బీసీ డిక్లరేషన్ మీద పోరాడుతున్నారు. ఒక బీసీ నాయకుడుగా మీరు దాని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మేము స్వాగతించాల్సిందే అమ్మా, ఎందుకంటే ఆమె ఎంపీగా ఒక జాగృతి అధ్యక్షురాలుగా ఒక ఈరోజు కూడా ఒక కౌన్సిల్లో సభ్యురాలుగా ఉండి ఆమెనే స్వయాన బీసీల కొరకు, బీసీ రిజర్వేషన్ కొరకు, బీసీ ఆత్మగౌరవం కొరకు ఏదైతే ఫైట్ చేస్తూ ఉన్నారో దీంట్లో ఉన్నది కూడా ఏంటంటే కొత్తగా అడుగుతున్నది ఏం లేదు. మేము ఆయన 42% బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తున్నాడు, వేరేం లేదు. ఆయన్ని అన్నాడు ఎక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో, కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రవేశపెట్టిండు. కామారెడ్డిలో చాలా క్లియర్గా చెప్పిండు. ఆయన ఏమన్నాడు అంటే, నేను అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులలో 42% రిజర్వేషన్ మీకు పెడతామన్నారు. దాన్నే ఆమె ప్రస్తావిస్తున్నది. దాని మీద కమిషన్ వేసిండు, జననగణన అన్నాడు, ఇవాళ మళ్ళీ గాలి కొదిలేసేసాడు. అసలు ఎన్నికలే పెట్టే పరిస్థితి లేడు, ఆ రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బిడ్డ ఇవ్వాల్సిందే అని చెప్పి బల్ల గుద్ది ఆమె చెప్తా ఉన్నది. ఈరోజు నేను స్టేట్మెంట్ చూసిన, అసలు 42% ఇవ్వకపోతే ఎన్నికలు నిర్వహించనీయం, ఎట్లా నిర్వహిస్తావు చూద్దామా అని చెప్పి ఒక ఆడపడుచు ఆమె ఆ విధంగా అంటున్నది. దాన్ని బీసీలంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ నాయకత్వం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీల కొరకు ఆమె ఏదైతే పోరాటం చేస్తూ ఉందో దాన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సిందే, ఆమెను అనుసరించాల్సిందే, ఆమెకు చైతన్యం ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే. యాజ్ ఏ పర్సనల్గా నేను 100% చైతన్యం ఇవ్వడం జరుగుతుంది. పార్టీగా కాకుండా కూడా ఆమె డిసిషన్ అనేది చాలా గొప్ప నిర్ణయం. అదే తీరుగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అంటున్నది. చట్టసభల్లో కూడా ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఆగమేఘాల మీద ప్రత్యేకమైన సమావేశం పెట్టింది. అందులో మరి బీసీ మహిళలకు ఎందుకు పెట్టరు, బీసీలకు ఎందుకు పెట్టరు? అందుకని చట్టసభల్లో మాకంత రిజర్వేషన్ పెట్టాలంటే ఆమె దానికి మద్దతు ఇస్తుంది. ఆ విధంగా ఆమె ముందుకు వస్తుంది, దాన్ని స్వాగతించాల్సిందే. అదే తీరుగా ఇప్పుడు గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలోనే ఆమె ముందుకు జ్యోతిరావు పూలే విగ్రహం కానీ బీసీలో యునైటెడ్ ఫ్రంట్ అయితే యునైటెడ్ పూలే ఫ్రంట్ అయితే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా బీసీ నాయకత్వం అంతా కూడా కదలాల్సిందే. బీసీలు వాళ్ళ హక్కుల కొరకు టైం ఆసన్నమైంది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆయనకి ఎక్కడ పోయినా బీసీల కొరకు మాట్లాడుతుండు. మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం లోపల వాళ్ళకు ఉన్న మెజార్టీతోని ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకురావచ్చు కదా. పార్లమెంట్లో లోపలనేమో బీసీల కొరకు మాట్లాడాడు, బయటికి వెళ్తే బీసీల కొరకు మాట్లాడతారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి నుండి డెఫినెట్గా బీసీలకు రక్షణ కావాలి, బీసీల హక్కులు సాధించుకోవాలంటే డెఫినెట్గా పోరాట మార్గంలో మనం వెళ్ళాల్సింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.